మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 76 ఇయర్స్ అయినా సరే, చాలా ట్రైబల్ ఏరియాస్‌లో మనకి ఇంకా సరిగ్గా పవర్ లేదు, రోడ్స్ లేవు, హాస్పిటల్స్ లేవు, ఇంటర్నెట్ కూడా లేదు. ఇంకా మిడిల్ మ్యాన్ ట్రైబల్ పీపుల్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూనే ఉన్నారు. ప్రతి హిల్‌కి ఒక స్టోరీ ఉంటది. అలాంటి స్టోరీయే ఈరోజు మనం కల్వరాయన్ హిల్స్ గురించి తెలుసుకుందాం. అక్కడ వాళ్ళ ట్రైబల్ పీపుల్‌తో మనం మాట్లాడదాం, వాళ్ళ ఇష్యూస్ తెలుసుకుందాం, మనం ఏమైనా సొల్యూషన్స్ తీసుకొని రాగలమా అది కూడా చూద్దాం. తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. లేట్ చేయకుండా మనం ఇంక కల్వరాయన్ హిల్స్కి వెళ్దాం. సో మనం కల్వరాయన్ హిల్స్కి ఎంటర్ అయిపోతున్నాం. సో అక్కడికి వెళ్ళేలోపు మనం ఫస్ట్ కల్వరాయన్ హిల్స్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. కల్వరాయన్ హిల్స్ ఈస్టర్న్ ఘాట్స్లో ఉంది, మెయిన్గా తమిళనాడు రీజియన్లో. మెయిన్గా ఇక్కడ మలయాళీ ట్రైబ్స్ అనేవి ఉంటారు. మలయాళీ అంటే ఏదో మలయాళం మాట్లాడతారు అనుకోకండి, వాళ్ళ ట్రైబ్స్ నేమ్ మలయాళీ. సో మెయిన్గా వాళ్ళు దేని మీద డిపెండ్ అయి ఉన్నారంటే మెయిన్గా కల్టివేషన్, మిల్లెట్స్ పండిస్తారు బాగా, దాని తర్వాత టాపియోకా పండిస్తారు. మన సీమదుంపలు అంటారు కదా, అది ఎక్కువగా ఇక్కడ పండిస్తారు. ఇంకా ఫారెస్ట్ ప్రొడక్ట్స్ లైక్ జాక్ ఫ్రూట్స్, కర్రీ లీవ్స్, టామరిన్, హనీ, ఇవన్నీ వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్. సో ఇండిపెండెన్స్ ముందు వరకు వీళ్ళని బ్రిటిషర్స్ అంతగా టచ్ చేయలేదన్నమాట. అండ్ ఐసోలేషన్లో మెయింటైన్ చేశారు. అంటే పెద్ద మెయిన్ ల్యాండ్కి కనెక్షన్ ఏం తీసుకురాలేదు. సో డెవలప్మెంట్ కూడా అంత అవ్వలేదు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వచ్చినా సరే ఆ ఐసోలేషన్ అనేది అలా కంటిన్యూ అయ్యి ఆల్మోస్ట్ 1980s వరకు ఇలానే ఉందన్నమాట. సో వీళ్ళకి జనరల్గా ఏంటంటే మనం ట్రైబల్ పీపుల్ చూసుకుంటే కనుక రూల్స్, జ్యుడిషియల్ సిస్టమ్ అవన్నీ వాళ్ళ ఒక ట్రైబల్ హెడ్ అనేవి ఉంటారు. ఆ ట్రైబల్ హెడ్డే చూసుకుంటారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ ఆ సివిల్ కేసెస్, మోస్ట్ ఆఫ్ ది సివిల్ కేసెస్ అనేది ఆ ట్రైబల్ హెడ్డే రిజాల్వ్ చేస్తాడు. సో ఇలా 1980s వరకు ఇలాగ అయిపోయింది. 1980s నుంచి గవర్నమెంట్ కల్వరాయన్ హిల్స్ మీద ఫోకస్ చేసింది. సో అలాగా రోడ్స్ స్టార్ట్ అయ్యాయి, రెసిడెన్షియల్ స్కూల్ స్టార్ట్ అయ్యాయి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, బస్సెస్, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, ఇంటర్నెట్ అలా వచ్చాయి. బట్ స్టిల్ ఈ రోజుకి చూసుకుంటే కనుక ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న ఫాస్ట్ డెవలప్మెంట్ ట్రైబల్ ఏరియాస్లో అనేది లేదు. ఇప్పటికీ చాలా విలేజెస్లో పవర్ లేదు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు, రోడ్స్ లేవు. ఇప్పుడిప్పుడే రోడ్స్ అనేది వేస్తున్నారు. ఇవన్నీ మనం క్లియర్గా మీకు చూపిస్తాను వీడియోస్లో. కరెక్ట్గా చెప్పాలంటే కనుక ఒకే ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కనుక, ఎవరైనా ఎమర్జెన్సీ అయితే కనుక ఏదైనా సేలం డిస్ట్రిక్ట్కి రావాలి, లేకపోతే కళ్ళకుర్చి డిస్ట్రిక్ట్కి రావాల్సిందే. సో మెయిన్గా వీళ్ళకి నాటు వైద్యం బాగా తెలుసు. ఇప్పుడు ఏదైనా సరే పాము కాటేసినా ఏదేం చేసినా వీళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్, అంటే ఫారెస్ట్లో ప్రొడ్యూస్ అయ్యే మెడిసినల్ ప్లాంట్స్ని ఎలా యూజ్ చేయాలో వీళ్ళకి చాలా బాగా తెలుసు. సో మీరు అనుకుంటారు అంతా బాగానే ఉంది కదా, మరి ఇప్పుడు ఏం ఇష్యూస్ వచ్చాయి అంటే కనుక, ఫస్ట్ ఇష్యూ చూస్తే కనుక వీళ్ళు చాలా ముందు కొన్ని ఇయర్స్ వరకు మల్టీ క్రాప్స్ అనేవి కల్టివేట్ చేశారు. అంటే డిఫరెంట్ మిల్లెట్స్, టాపియోకా అని డిఫరెంట్గా పండించేవారు. బట్ రీసెంట్గా చూసుకుంటే ఓన్లీ టాపియోకా మాత్రమే పండిస్తున్నారు. ఎందుకంటే మేబీ బికాజ్ రెయిన్ సరిగా పడకపోవడం వల్ల. సో ఇలా కొన్ని కండిషన్స్ వల్ల వాళ్ళు టాపియోకా మాత్రమే పండిస్తారు. అంటే మోనోక్రాపింగ్ మాత్రమే పండిస్తున్నారనమాట. ఈ టాపియోకా కూడా ఓన్లీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు వీళ్ళ సీజన్, రిమైనింగ్ అంతా ఖాళీయే. సో రిమైనింగ్ టైంలో ఏం చేస్తారంటే మెయిన్గా హనీ అని, జాక్ ఫ్రూట్స్ కానీ అమ్మడం, లేకపోతే హనీ, కర్రీ లీవ్స్ కానీ ఇలా బిజినెస్ చేస్తూ ఇలా అమ్ముతూ ఉండేవారు అనమాట. బట్ చాలా ఫ్యామిలీస్, మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్, ఒక 100 ఫ్యామిలీస్ ఉంటాయి కనుక దాంట్లో ఆల్మోస్ట్ 97 to 98 ఫ్యామిలీస్ జనవరి నుంచి మే వరకు ప్లాంటేషన్ వర్క్స్ కింద బెంగళూరుకి కానీ లేకపోతే మైసూర్కి కానీ కొంత మిడిల్ మ్యాన్స్ వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళు సిచ్యువేషన్ అనేది మరీ దారుణం. అక్కడ వాళ్ళు చూసుకుంటే కూడా ఒకే రూమ్లో ఒక 5 ఫ్యామిలీ మెంబర్స్ అనేది కలిసి ఉంటారు ఆ ప్లాంటేషన్స్ వర్క్ దగ్గర. మొత్తం వాళ్ళు పని చేసిన దానికి వాళ్ళ పేమెంట్కి అస్సలు సంబంధమే ఉండదు. అలాంటి టైం అక్కడ సో వాళ్ళ పేరెంట్స్ అనేది అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు చిల్డ్రన్కి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఉండదు. చిల్డ్రన్ అనేది ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్లో కొంతమంది చిల్డ్రన్స్ని రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంచుతారు. అక్కడ రెసిడెన్షియల్ స్కూల్లో ఎవరు కంట్రోల్ లేకపోవడం వల్ల పిల్లలు వచ్చేసరికి మెయిన్గా పాడైపోతున్నారు, బ్యాడ్ హ్యాబిట్స్కి ఈజీగా అలవాటు అయిపోతున్నారు. సో ఇది మెయిన్ ఇష్యూ అనమాట. సో మెయిన్ ఈ ఇష్యూనే మనం సాల్వ్ చేయడానికి అక్కడికి కల్వరాయన్ హిల్స్కి ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడానికి మనం వెళ్తున్నాం.
సరే అక్కడ జనవరి నుంచి మే వరకు అక్కడ కష్టపడుతున్నారు, కొంత అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ వీళ్ళు కల్టివేట్ చేస్తున్నారు. ఆ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మెయిన్ మంత్ మనీ వస్తుంది అనుకుంటే కనుక తప్పే. ఎందుకంటే మెయిన్ ప్రాఫిట్ వచ్చేసరికి మిడిల్ మ్యాన్కి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రా వెజిటేబుల్స్, రా ఫ్రూట్స్ అవ్వడం వల్ల ఏమంటే తక్కువ ఫాస్ట్గా అమ్మేయాలి కాబట్టి, పెరిషబుల్ లైఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫాస్ట్గా అమ్మేయాలి కాబట్టి ఎవరైతే అక్కడ ఈజీగా అవైలబుల్ ఉంటారో, స్పెసిఫిక్ మార్కెట్ అండ్ ఏమి ఉండదు. సో ఎవరైతే మిడిల్ మ్యాన్ వస్తారో వాళ్ళకి తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు. ఆ మిడిల్ మ్యాన్ కిందకి వెళ్ళి ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. సపోజ్ మనం జాక్ ఫ్రూటే చూసుకుంటే కనుక ఎంటే జాక్ ఫ్రూట్ పైన తీసుకుంటే కనుక జస్ట్ 20 to 40 రూపీస్ ఎంటే జాక్ ఫ్రూట్, అంటే పనస పండు మొత్తం ఒక 20 to 40 రూపీస్కి అమ్ముతున్నారు వాళ్ళు. అదే కిందకు వచ్చేస్తే కనుక ఆ పనస పండు తొనలు ఉంటాయి చూడు, ఐదు తొనలే మనకి 40 రూపీస్కి అమ్ముతారు. అంత డిఫరెన్స్ ఉందన్నమాట. అంత దారుణంగా మిడిల్ మ్యాన్స్ అనేది ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారనమాట. సో రీసెంట్గా అక్కడ ఒక కోఆపరేటివ్ సొసైటీ లాగా డెవలప్ అవుతుంది. ఒక కల్వరాయన్ హిల్ న్యాచురల్స్ అనేది డెవలప్ అయ్యి వాళ్ళు మార్కెటింగ్ కొంచెం డెవలప్ అవుతున్నారనమాట. మెయిన్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అక్కడ కొంచెంగా డెవలప్ అవుతుంది. సో వీళ్ళని మనం ఇంకా ప్రోత్సహించి మనం ఇంకా కొన్ని రిసోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తే కనుక వాళ్ళంతగా వాళ్ళ మనీ సంపాదించుకొని ఇంకొంచెం ఇన్కమ్ అనేది వస్తే కనుక సో ఈజీలో వాళ్ళు ఎవరైతే మైగ్రేషన్కి వెళ్తున్నారో ఆ మైగ్రేషన్ ఆ టైంలో మనం ఇంకేదైనా ప్రొవైడ్ చేస్తే కనుక వీళ్ళకి, సో వీళ్ళు అక్కడే ఉండి ఇన్కమ్ అనేది సంపాదించుకుంటారనమాట. సో వాళ్ళ పిల్లర్స్ లైఫ్ ఎఫెక్ట్ అవ్వదు, వాళ్ళు స్కూల్ వెళ్తూ ఉంటారు, అలాగే కనుక పిల్లర్స్ అనేవి మంచిగా చదువుకుంటారు. సో ఫ్యూచర్ జనరేషన్స్ అనేవి చాలా మంచిగా ఉంటుంది అన్న కాన్సెప్ట్తోనే మనం ఇప్పుడు కల్వరాయన్ హిల్స్కి అనేవి వెళ్తున్నాం. సో వెళ్ళి అక్కడ అన్నీ చూసి మళ్ళీ మాట్లాడుకుందాం మన ప్రాజెక్ట్ ఏంటి అని అక్కడ. ఓకే. దారిలో మనకి పెరియార్ వాటర్ ఫాల్స్ కూడా కనిపించాయి. చూడండి, ఇది పెరియార్ వాటర్ ఫాల్స్.
సో ఫస్ట్ మనం ఇక్కడ కలవరాని హిల్స్ నేచురల్ దగ్గరికి వచ్చాము వాళ్ళ ఆఫీస్కి. అక్కడి నుంచి వాళ్ళు కొంచెం డిస్కషన్ జస్ట్ మామూలుగా కాఫీ అవన్నీ తాగి మళ్ళీ మనం హోటల్ అంటే హోటల్ కాదు, జస్ట్ ఒక రూమ్కి అనేది మనం రీచ్ అవుతున్నాం. నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ మనం ఒక విలేజర్స్తో మాట్లాడి మార్నింగ్ మనం ఏం చేస్తామో అది చెప్తాం క్లియర్గా. ఇది మా ఉన్న హోటల్, ఇది మనం నైట్ స్టే చేయే హోటల్. నైట్ స్టే అయితే అదిరిపోయింది. ఇది మార్నింగ్ వ్యూ. ఇప్పుడు మనం ఫ్రెష్ అయ్యి విలేజెస్ దగ్గరికి వెళ్తాము. ట్రైబల్ పీపుల్తో మనం మాట్లాడతాము, వాళ్ళ ఇష్యూస్ అవన్నీ తెలుసుకుందాము. పదండి. సో మనం ఒక ప్లేస్కి వచ్చాము, అక్కడ ట్రైబల్ పీపుల్స్తో మనం ఈరోజు మాట్లాడదాం. సో మనం ముందు డిస్కస్ చేసాం కదా, వాళ్ళు ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో అవన్నీ వీళ్ళతో డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాం. యాక్చువల్గా లాంగ్వేజ్ ఇష్యూ రావడం వల్ల నాకు అంత తమిళ్ రాదు, అంత ఫ్లూయెంట్గా తమిళ్ రాకపోవడంతో మాకు ఒక మేడం అనేది హెల్ప్ చేశారు అక్కడ. సో మేము మేడం ద్వారా మేము ఏమేమి మాట్లాడుకున్నామో అవన్నీ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళ నుంచి కూడా ఇన్పుట్స్ అనేవి క్లారిటీగా తీసుకున్నాము. అసలు ఏమి ఇష్యూస్ చేస్తున్నారు, ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు, మైగ్రేట్ అవ్వడం వల్ల ఆ టైంలో చిల్డ్రన్ అనేవారు ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, చిల్డ్రన్ ఎలాంటి ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో అలా అవన్నీ డిస్కస్ చేస్తాం అనమాట. ఎందుకు మల్టీ క్రాపింగ్ నుంచి మోనో క్రాపింగ్ వచ్చారు అవన్నీ. సో ఇది డిస్కస్ చేస్తాం. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి కొన్ని ఇన్పుట్స్ కూడా వచ్చాయి. ఏం చేస్తే ఇంకా బెటర్ అవుద్ది అనేది ఇంకా మనం డిస్కస్ చేస్తాం. ரெண்டு மரத்துல இருந்து உங்களுக்கு ஒரு வருஷத்துக்கு எவ்வளவு காய் கிடைக்கும்? புரியல, விக்கிறது இல்ல, தோராயமா இல்ல, தோராயமா கரெக்ட் 20 காய் அந்த மாதிரி 10 காய் 5 காய் தான் காய்க்குமா ஒரு வருஷத்துக்கு? மரத்துல போன வருஷமே 40 காய் நான் மட்டுமே எடுத்தேன். நீ எல்லாம் எப்படி சின்னதா பெருசா காய் வருதா? அவங்க கிட்ட 2 மரம் இருக்குங்க, அவங்க கிட்ட மட்டுமே போன வருஷம் 60 காய் எடுத்தேன். அவங்க வருஷமே எடுத்துக்கலாம். ஒரு வருஷத்துக்கு வந்து நம்ம தோராயமா எவ்வளோ காய் கிடைக்கும் ஒரு வருஷத்துக்கு? இப்போ வந்து நீங்க மைசூர் போவீங்களா? எத்தனை பேர் மைசூர் போயிருக்கீங்க? எல்லாருமே வந்து மைசூர் போறோம். கார்டுலாம் வருமானமா இல்ல. ప్లాంటేషన్ వర్క్ ఓన్లీ కాఫీ పెప్పర్ ప్లక్కింగ్. నైట్ సో అలా డిస్కషన్ చేసుకొని అలాగా హిల్స్ చూద్దామని చెప్పి అలాగ వచ్చాము. చూసారా జాక్ ఫ్రూట్స్ ఎలా ఉన్నాయో? ఆ ఒక్క జాక్ ఫ్రూట్ పైన వీళ్ళు 20 to 40 రూపీస్ అమ్ముతున్నారు. అదే మనకి చూసుకుంటే కింద ఈజీగా మనకి 300 to 400 రూపీస్ అమ్ముతారు. వాళ్ళ హౌస్ అంట. చూడండి మొత్తం ఫార్మింగ్, టాపియోకా ఫార్మింగ్.
இதுலேருந்து அந்த லாஸ்ட் வரைக்கும் இருக்கும் மேம். அது இந்த தேக்கு மரம் தெரியுது இல்லைங்க, அது வரைக்கும் ஒரு 5 ஏக்கர் இருக்குது. அது இல்லாமல் இது மட்டும். இந்த தக்காளி யாருக்கு? அது அண்ணன் தான் போட்டிருக்காரு. அப்படியா? உங்களுக்கு கொஞ்சம் பறிச்சு கொடுக்கலாமா? சொல்லிட்டு பார்த்து. கத்திரிக்காய் வேறு எடுத்து வச்சுருக்காங்க. இந்த நம்ம மரமா? அதுக்கு நம்ம தான் ஆனால் வலையில விலை இல்லையா? அங்கே இருக்குதுங்க, இங்கே கேட்டு எடுத்துருவோம் பக்கத்தில் வந்து. ஓகே. அதுவும் நல்லா தான் இருக்கும். இருக்கிறாரு தக்காளி உங்கள் அண்ணனா? Yes. பார்க்குறேன் இந்த வீடு காமிக்கலாம். காய் இருக்குதாண்ணா இதில்? We'll picture outside. Like they sell 5-6 that small thing only for 20. మనకు రాదా పది సో ఇప్పుడు కాఫీ ప్లాంటేషన్స్ ప్లస్ స్పైసెస్ ప్లస్ హనీ బీ ఫార్మింగ్ இந்த பக்கம் வந்தாங்க. ఇప్పుడు అవన్నీ చూస్తున్నాం చూడండి. ఆ బ్లూ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి హనీ బీస్. దాని లోపల హనీబీ కాలనీస్. மேம் டெய்லி 10 வாட்டி வாக்கிங் வந்தீங்கன்னா கரெக்டாக போய்ட்டு தானே. ఇవన్నీ కాఫీ ప్లాంటేషన్స్. ఎన్న డబ్బా అది? మధ్యలో அனுப்பி కాఫీ Honey bees, ప్లాంటేషన్స్. okay. இருபது நாள் சொல்லிட்டு இருந்தாங்க, ஒரே ஆள் சிக்க மாட்டேங்கிறாங்க క్లీన్ பண்ணுறதுக்கு. ఆ హనీస్ కూడా మిడిల్ మన్స్ వస్తారు, వాళ్ళే పర్చేస్ చేసుకుని వెళ్తారు. చాలా తక్కువకి అమ్ముతున్నారు ఆ హనీస్ కూడా. పెప్పర్ సార్, పెప్పర్. ఓ ఇది పెప్పరా? ఇవి స్పైసెస్. ఎప్పుడు వரும்? ఇవి ఉన్నాయా? అదే పెప్పర్. చూడండి, ఇవన్నీ స్పైస్ చెట్లు. ఇదా? పూ ఇప్పుడిప్పుడే చిన్న, ఇంకా సీజన్ రాలేదు. అగోండి, అది స్పైసెస్. மேம் வீடியோ సీజన్ எடுத்துக்கோங்க, లేదు, చిన్న பெப்பர் చిన్నవి ఉన్నాయి. காமிங்க, அப்போ தான் ஆசையில் வாங்கி தருவார் உங்களுக்கு. ఇది దీనిలో హనీ బీస్ இருக்கா உள்ள? இருக்குங்க சார். உள்ளே இருக்குமா? வருமா? ಏನು ப்ராப்ளம். హనీ ఎప్పుడు అవ్వం? தண்ணி இருக்குது சார், எடுத்தாரு. இது கத்தி எடுத்துருக்காங்க. ఎప్పుడు అవ్వం? அது எப்படி மேம் சொல்கிறேன்? హనీ బీస్ ఆర్ ఇన్సైడ్ మ్యామ్? Yes. హనీ హౌ విల్ టేక్ ఇట్ హనీ? They అచ్చా దే విల్ ఓవర్. ఓకే ఓకే and they will cut it. ఓకే ఓకే. I think Mutumani will come and take some for us. దిస్ ఇస్ స్పైస్ పెప్పర్ అంట. Pepper. KG 800 rupees తెలుసా? Uh-huh. Pepper. Too costly. బాగుంది హనీ. చూస్తావా? హనీ పేతబ్బా. இந்த பக்கம் கிளியராக இருக்குமா மேம்? రాలే. மேம் రారా. ஃபுல்லாக பேப்பர். ఓ ஃபுல்லாக பேப்பர். காட்டி ఇది కాఫీ? இது. ఓకే காட்டி ஸ்டார்டிங் லேட்டாக 1 month 2 month ஆச்சுன்னா பல ఓకే కాఫీయా? அது காஃபி ఓకే. ஃபர்ஸ்ட் டைம் ஸ்டார்டிங். చెడి
இதுங்களா மேம் இப்போ ஆள் விட்டு ஃபஸ்ட்டு போகும்போது வந்து எதுவும் பண்ண நம்ம 1 இயருக்கு 1 இயருக்கு அப்புறம் உரம் இது நம்ம வேப்ப பண்ண போடணும் போட்டோம்னா இல்லைன்னா ஆட்டு எருவு மாட்டு இருக்குங்களா இல்ல ఇవి కాఫీ చెట్టు ఇంటూ రెడ్ కలర్ జస్ట్ ఇంకా చాలా చిన్నగా ఇప్పుడిప్పుడే వేసారు. ఇంకా 1 ఇయర్ ఆల్మోస్ట్ 6-7 మంత్స్ పడుతుంది మొత్తం కాఫీ బైట్ అవడానికి. இது தண்ணி அடிச்சுன்னா வருஷத்துக்கு 2 டைம் கூட వాటర్ కూడా there is proper irrigation we can cultivate twice in a year. அது ரெண்டும் Okay, it is green. It will become first red, then after drying brown. Only this one we should చూడండి హనీబీ ఎక్స్ట్రాక్షన్ కూడా వాళ్ళు మాకు చూపించారు. అలా మొత్తం గ్లౌస్ అవన్నీ వేసుకొని ఆ హనీబీ కాలనీలో ఉన్న బాక్సెస్ నుంచి హనీ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. మొత్తం ఫుల్ ఆఫ్ బీస్. You honey. Like they'll Arga- formulate a triangle thing. Okay. அங்கேருந்து எடுத்தேன் எல்லாத்தையும் பார்க்க 4 போட்டு இது సో ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ ఏం చేస్తున్నామంటే మనం సోలార్ డ్రైయర్, గ్రీన్ డ్రైయర్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట వీళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా ఇక్కడ జాక్ ఫ్రూట్స్ ఉంటాయి, కర్రీ లీవ్స్ ఉంటాయి, రిమైనింగ్ రా మెటీరియల్స్ హనీస్ అన్నీ ఉంటాయి, లేకపోతే టాపియోకో ప్లాంట్స్ ఉంటాయి. జనరల్గా వీటిని డ్రై చేసి జనరల్గా చిప్స్ కింద తయారు చేయొచ్చు, కర్రీ లీవ్స్ అయితే కర్రీ లీవ్స్ పౌడర్ కింద తయారు చేయొచ్చు. సో దానికి మార్కెట్లో చాలా ఎక్కువ రేట్ ఉంటుంది. సో మనం వాల్యూ అడిషన్ చేసి వీళ్ళకి ఒక సపోర్ట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఏదైతే వీళ్ళు మైగ్రేషన్లో వెళ్తున్నారో జనవరి నుంచి మే వరకు ఆ మైగ్రేషన్ స్టాప్ చేసి ఇక్కడ వీళ్ళకి కొంత ఇన్కమ్ సపోర్ట్ అనేది మనం దీని ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మేము అది లొకేట్ చేసే ప్లేస్కి వెళ్తున్నాం. అది ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తే అవన్నీ టోటల్ ఆల్మోస్ట్ ఇది 2 పంచాయత్స్ కంటే ఆల్మోస్ట్ 17 విలేజెస్కి ఇది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ప్లేస్లో మనం సోలార్ గ్రీన్ డ్రైయర్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాం. మొత్తం కొంచెం క్లియర్ చేసి ఈ ఏరియాని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ ప్లాంట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ టాపియోకో ప్లాంట్స్. దీని ద్వారా చిప్స్ కూడా చేస్తారు, రాగా కూడా తింటారు. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఇవన్నీ కర్రీ లీవ్స్ చూడండి, మొత్తం కర్రీ లీవ్స్. ఓకే ఓకే 1 minute సార్ ఫోటో. ఓకే సార్. இப்போதான் பூ விட்டுருக்கு மேம். Color I didn't know pineapple will grow on ground. Like I thought it will grow on trees. No. உங்களுக்கு நல்லா தெரியும் தானே? தெரியுங்க சார். இவரு தெலுங்கு
If you break it, then inside it will be black color. If you break it, it will ఈ మాకు వచ్చి గ్లైసిడియా, ఇది స్పెషలీ ఫర్ నైట్రోజన్ ఫిక్సింగ్ అండ్ షాడో. Oh. brown color. చేసి అట్లే ఉంటుంది. மட்டன் எல்லாம் சாப்பிட மாட்டாங்களா கேட்காம சொல்கிறேன். அப்புறம் மேம் பேசுகிறாங்களோ காய் வேஸ்ட் தான். పైన అది కూడా సేమ్ గ్రేప్ వైన్ లా ఉంటుంది. ఈ జాక్ ఫ్రూట్ ఇది వెనీలా వైన్. ఇది వెనీలా ఇదిగా యాక్చువల్గా నా ప్లాంటేషన్ 20 years బిఫోర్ చేసుకునే లైఫ్ స్పాన్ ముడిచింది. ఇది వెనిలా వైన్. వెనీలా అంటే వీటికి ఎలా వస్తాయి సార్? లైక్ సీడ్స్ వెనిలా సీడ్స్ బీన్ బీన్ లైక్ మన పీస్ బీన్స్ ఉన్నట్టు. we have to do manual pollination for each flower. Each flower will become one bean. The developing period is 9 months. 9 months. இது செடியை வாங்கிட்டு வந்து வைக்கணுங்களா? இது செடியை வாங்கிட்டு வரணுங்களா? ஆகட்டுங்களா? నర్సరీ రైస్ చేస్తుంది ఓకే. అంతా ఫెయిలియర్. ఇక్కడ ఎల్నినో వల్ల నిండా క్లైమేటే మారిపోయింది. మరి ఈ మంత్ ఈ ఇయరే కదా నేను నెక్స్ట్ ఇయర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ కూడా లేకపోతే ఈ టైంకి వర్షం వస్తుంది కదా. వర్షం ఏం లేదు. నర్సరీ చేస్తారు ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది. அது எவ்வளோ கேட்குறாங்க? ఏమో ఉంటారు. அப்படியே கொஞ்சம் தலை கொஞ்சம் வச்சுக்கோங்க. లాస్ట్ ఇయర్